యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో చంద్రుడు చాలా ప్రధానమైన వాడు. చంద్రుడి నుంచి కూడా ధనయోగాలు ఉంటాయి. గురుడే కాదు, అంటే దేవగురు బృహస్పతి గురుగ్రహమే కాదు, ధనయోగాలు ఇవ్వడంలో చంద్రుడి నుండి కూడా ఉంటాయి. మరి చంద్రుడు పూర్ణచంద్రుడై ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మరి ఏంటవి? చంద్రుడి మీద ఏదైనా గ్రహాల దృష్టి ఉందా మీ జాతకంలో చూసుకోండి. మరి ఆ గ్రహాలు ప్రత్యేకంగా ఉండాలి, ఉన్నప్పుడే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు రవి భగవానునికి లగ్నకారకుడు, చంద్రుడు చతుర్థకారకుడు, కుజుడికి 3, 6 కారకాలు, బుధుడికి 10వ కారకం, అంటే 10వ భావం కారకుడు, అంటే 10వ భావానికి కారకత్వం వహించాడు. గురుగ్రహం 2, 5, 9, 11 భావాలకి గురుగ్రహం కారకుడు. శుక్రగ్రహం సప్తమానికి, శని భగవానుడు అష్టమ వ్యయాలకి. ఇక్కడ చూడండి, జాతక చక్రంలో ఇక్కడ ఆల్రెడీ రాసిపెట్టి ఉన్నాను. అట్లాగే కాలపురుష కుండల చక్రం కూడా ఇది. మేషరాశికి డైరెక్ట్గా రవే కారకుడు. వృషభంలో పుట్టిన, సింహంలో పుట్టిన, ధనస్సులో పుట్టిన, కుంభంలో పుట్టిన, అంటే లగ్నాల్లో పుట్టిన వారికి గురుడు కారకుడు అవుతారు. అంటే వృషభ లగ్నం వారికి గురుగ్రహం, సింహలగ్నం వారికి గురుగ్రహం, ధనుసు లగ్నం వారికి గురుగ్రహం, కుంభలగ్నం వారికి గురుగ్రహం కారకుడు. మరి తర్వాత వృశ్చికానికి, మీనానికి శని భగవానుడు ఆ రాశులకి కారకుడు. శుక్రుడు సప్తమం తులారాశికి. ఇది కారకాలు. ఇది కాలపురుష కుండల చక్రం. ఇందులో మీది ఏ లగ్నమో చూసుకోండి, అది ఫస్ట్ పాయింట్. ఏ లగ్నమైనా కానీ మీకు మీ జాతకంలో రవి లగ్నంలో ఉన్నాడా, ఒకటో పాయింట్. అది ఏ లగ్నమైనా కానీ. నెక్స్ట్, ద్వితీయంలో గురుగ్రహం ఉన్నాడా చూడండి. ధనుసు లగ్నానికి లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే ఏమవుతారు? నీచ పొందుతారు కదా. అప్పుడు నీచ పొందినప్పుడు ఈ చంద్రుడు, ఈ గురువు, అంటే గురుగ్రహం చంద్రుడిని చూడాలి. చూస్తూ ఉన్నట్లయితే ధనం అనేది ఉంటుంది. ఇప్పుడు జాతకంలో గ్రహాలు తమ కారక స్థానంలో ఉన్నాయా చూడండి. కొందరికి ఉంటాయండి. ఎట్లా అంటే కొందరికి కారక స్థానంలో చాలామందికి గ్రహాలు ఉంటాయి. ఏ లగ్నంలో పుట్టినా అది పక్కన పెట్టండి. తులా లగ్నం తీసుకుందాం. శుక్రుడే సప్తమంలో ఉన్నారనుకోండి. శుక్రగ్రహం సప్తమంలో ఉంటే కారక ప్లేస్లో ఉన్నారు ఇక్కడ. అది తులారాశి అవ్వక్కలేదు, కారక ప్లేస్లో ఉన్నారు. కారకో భావనాశాయ అని అంటారు. ఏదైనా లగ్నం కారకో భావనాశాయ అంటారు. చంద్రుడు అప్పుడు లగ్నంలో ఉన్నారనుకోండి వీరికి. ఎందుకంటే శుక్రచంద్రులకి ఒకటే దృష్టి, ఇరువురు చూసుకుంటారు. అంటే శుక్రుడు చంద్రుని చూస్తున్నారు కాబట్టి అప్పుడు ధనయోగాలు ఉంటాయి. లగ్నాధిపతి వల్ల, లగ్నాధిపతికి అష్టమాధిపత్యం వచ్చింది, అష్టమం వల్ల కూడా. అంటే చంద్రుణ్ణి ఒక గ్రహం కారక స్థానంలో ఉంటే చంద్రుణ్ణి చూడాలి కారక స్థానంలో ఉన్నప్పుడు. అప్పుడు ధనయోగాలు ఉంటాయి. ఓకే. శని భగవానుడు కుంభలగ్నం, మకర రాశిలో ఉన్నారు.
ఇది స్వరాశి. అది పక్కన పెట్టేస్తే అంటే తన కారక ప్లేస్‌లో ఉన్నారు. ఎవరు? శని భగవానుడు. అప్పుడు ఈ శని చంద్రుడు మీనంలో ఉన్నారనుకోండి, డైరెక్ట్‌గా చంద్రుడిని చూస్తారు. అప్పుడు ధనం ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఈ చంద్ర రాశ్యాధిపతి ఎవరవుతారు? మకరం, కుంభం, మీనం. గురుగ్రహం. వీరికి గురు మహర్దశ రావాలి. చంద్రదశలోనే ఉంటుంది. గురు మహర్దశలో కూడా మంచి ధనయోగాలుంటాయి. ఇవి మకర లగ్నానికి పాపి కదండీ! ధనయోగాలు ఎట్లా ఉంటాయి? ఈ కాంబినేషన్‌లో ఉంటాయి. అట్లాగే శని భగవానుడు 10వ దృష్టితో కూడా సప్తమ దృష్టి ఎక్కడుంటుంది? మకరంలో ఉన్నప్పుడు. అప్పుడు చంద్రుడు కర్కాటకంలో ఉంటే డైరెక్ట్‌గా చూసుకుంటూ ఉంటారు. 10వ దృష్టి ఎక్కడుంటుంది? తులారాశి. అంటే చంద్రుడు తులారాశిలో ఉండాలి. అంటే చంద్రుడు ఇట్లా చూడాలి. శని భగవానుడు ఇట్లా చూడాలి. ఒక్క కొన్ని గ్రహాలు మాత్రమే రవి, బుధ, శుక్ర ఈ 3 గ్రహాలకి. మరి చంద్రుడిని చంద్రుడు చూడ్డు కదండీ! అప్పుడు చంద్రుడు చతుర్థంలో ఉండాలి ఎవరికైనా. చంద్రుడు చతుర్థంలో తన కారక ప్లేస్‌లో ఉన్నప్పుడు కంపల్సరీ ధనాన్నిస్తారు. ఏ ఈ 3 గ్రహాలుకి ఒకటే దృష్టి కాబట్టి పరస్పర దృష్టి కలిగి ఉండాలి. రవి, చంద్రులు పరస్పరం ఎప్పుడొస్తారు? పౌర్ణమి రోజు. అప్పుడు అట్లాగే బుధుడు దశమంలో ఉన్నారనుకోండి. ఇక్కడ రాసి పెట్టాను. రవి లగ్నంలో ఉంటే సప్తమంలో చంద్రుడు ఉండాలి. అప్పుడు ధనయోగాలుంటాయి. ఆ సప్తమం ఏ భావం అయింది? ఏ రాశి అయిందో రాశ్యాధిపతి దశ. గురువు మీ జాతకంలో ద్వితీయంలో గాని, పంచమంలో గాని, భాగ్యంలో గాని, లాభంలో గాని ఉంటే అప్పుడు ఈ చంద్రుడిని గురువు చూడాలి. అంటే గురుడు ఏ భావంలో ఉన్నప్పటికీ 3 దృష్టులు కలిగి ఉంటాడు కదండీ! గురుడికి, కుజుడికి, శని భగవానుడికి స్పెషల్ దృష్టులు ఉన్నాయి కాబట్టి చంద్రుడు ఆ దృష్టి పడే చోట ఎక్కడున్నా చంద్రుడు యోగాలిస్తారు. కారక ప్లేస్‌లో గురువు ఉంటే మాత్రం. కుజుడు మీ లగ్నానికి 3, 6లో ఉంటే కుజుడు 4వ దృష్టితో పడిన చోట చంద్రుడు ఉండాలి. సప్తమ దృష్టిలో చంద్రుడు ఉండాలి. అష్టమ దృష్టి పడిన చోట చంద్రుడు ఉంటే ఆ చంద్రుడున్న రాశ్యాధిపతి చంద్రదశ యోగానిస్తుంది. దశ ఉండాలండి. దశ లేకపోతే చేసేదేం లేదు. సప్తమంలో శుక్రుడుండి లగ్నంలో చంద్రుడు ఉంటే ఇది కూడా మంచి ఫలితాలుంటాయి. 10వ భావంలో బుధుడు ఉంటే చంద్రుడు ఎక్కడుండాలి మరి? తన కారక ప్లేస్‌లోనే ఉంటారు. వీరిద్దరూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. మరి అష్టమంలో వ్యయంలో చంద్రుడున్నాడు. అప్పుడు చంద్రుడు ఎక్కడుండాలి? శని భగవానుడు ఎక్కడైతే చూస్తూ ఉంటాడో అక్కడ చంద్రుడు ఉండాలి. మరి చంద్రుడు 4లో ఉంటే డైరెక్ట్ భావమే. చంద్రుడు ఒకటి, శుక్రుడు ఒకటి. వీళ్ళిద్దరూ సప్తమంలో శుక్రుడు ఉన్నాడంటే లగ్నాన్నే చూస్తారు. ఇంకెక్కడా ఉండదు. చంద్రుడు చతుర్థంలో ఉన్నారంటే అది చతుర్థ భావమే అవుతుంది. చంద్రుడి మీద చంద్రుడి దృష్టి ఉండదు కదా! ఇట్లా ధనయోగాలుంటాయి. అంటే ధనయోగాలు గురుగ్రహమే కాదు, చంద్రుడు కూడా ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను. మీ జాతకంలో గ్రహాలు ఏమైనా తన కారక ప్లేస్‌లో ఉన్నాయా చూడండి. అది ఏ రాశైనా పక్కన పెట్టండి. అది సొంత రాశా అట్లా తీసుకోవద్దు. ఏదైనా ఒక గ్రహం తమ కారక ప్లేస్‌లో ఉంటే ఇప్పుడు రవి మేషరాశిలో ఉన్నారు. అప్పుడు సప్తమంలో ఎవరుండాలి? రవి మేషరాశిలో ఉన్నప్పుడు సప్తమంలో చంద్రుడు ఉండాలి. ఉన్నట్లయితే వీరిద్దరూ పరస్పర దృష్టి అదే చెప్పాను కదా ఇందాక పౌర్ణమని. దృష్టి కలిగి ఉంటారు కాబట్టి ఈ చంద్రుడున్న రాశ్యాధిపతి దశ బావుంటుంది. చంద్రదశ బావుంటుంది. ఇట్లాగనమాట. గురుడు 2లో గాని, 5లో గాని, 9లో గాని, 11లో గాని ఉన్నారు మీకు మీ జన్మ లగ్నం నుండి. అప్పుడు
ఈ గురుడు చంద్రుడిని చూడాలి. అట్లాగే కుజుడు 3లో గాని, 6లో గాని అన్నారు మీ జన్మజాతక చక్రంలో. కుజుడు చంద్రుడిని చూడాలి. శని భగవానుడు అష్టమ వ్యయాల్లో ఉన్నారు. ఈ శని భగవానుడు చంద్రుడిని చూడాలి. బుధుడు దశమంలో ఉన్నారు. అంటే చతుర్థంలో చంద్రుడు ఉండాలి కంపల్సరీ. ఉంటేనే ఇది వర్తిస్తుంది ఇట్లాగా. అట్లాగే మేషరాశిలో రవి ఉన్నారు మీకు. ఎవరికైనా మేషరాశిలో రవి ఉన్నారు. మేషరాశిలో రవి ఉన్నప్పుడు తులారాశిలో చంద్రుడు ఉండాలి. ఉంటే 100% ఇది కూడా వర్తిస్తుంది. వృషభ రాశిలో కానీ, సింహరాశిలో కానీ, ధనుసు రాశిలో కానీ, కుంభరాశిలో కానీ గురువు ఉన్నారు మీ జన్మజాతక చక్రంలో. అప్పుడు ఈ గురువు చంద్రుడిని చూడాలి. ఈ రాశుల్లో ఉన్నప్పుడు కూడా వర్తిస్తుంది. ఇలా ఉండి అది జన్మలగ్నానికి ద్వితీయ పంచమ భాగ్యాల అయితే ఇంకా మంచిదే. ఇంకా మిథునంలో కన్యలో కుజుడున్నారు. ఈ కుజుడు చంద్రుడిని చూడాలి. తులలో శుక్రుడే ఉన్నాడు. అప్పుడు సప్తమంలో అంటే మేషంలో చంద్రుడు ఉండాలి. మరి మకరంలో బుధుడు ఉన్నాడు. అప్పుడు చతుర్థంలో చంద్రుడు ఉండాలి. మరి మాకు మకరంలో బుధుడు ఉన్నారండి, లగ్నం అయ్యింది. ఇక్కడ మళ్ళీ కొంత మారుతుందండి. ఎవరికైనా ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తాను చూడండి. మేషంలో రవి ఉన్నారు. మేష లగ్నంలో రవి ఉన్నారు. అప్పుడు రవి మహర్దశ ఇబ్బంది ఉంటుంది. ఇది మంచిది కాదు. ఇది కారకా ప్లేస్ అయింది కాబట్టి. ఇట్లాగా ఏది కాలపురుష కుండల చక్రానికి. అది ఇప్పుడు మేష లగ్నం అవ్వాలి. వేరేదైతే పర్వాలేదు. వృషభం, సింహం, ధనుస్సు, కుంభంలో ఉన్నారు గురుడు. ఇది లగ్నం అవ్వకూడదు. ఇబ్బందులు ఉంటాయి 100%. మకర లగ్నం అయ్యి బుధుడు ఉన్నారు. అప్పుడు బుధ మహర్దశ అంత బాగోదు. ఇలా కాకుండా మకర రాశి ఇప్పుడు తులా లగ్నం అనుకోండి. ఈ బుధుడు మకర రాశిలో ఉన్నారు. అప్పుడు కర్కాటక రాశిలో చంద్రుడు ఉంటే వీరిద్దరూ సమసప్తకం దృష్టి ఉంటుంది. ఇది యోగిస్తుంది. ఇట్లా తర్వాత వృశ్చికంలో కానీ మీనంలో కానీ శని భగవానుడు ఉన్నారు. వృశ్చికం, మీనం అంటే వృశ్చిక లగ్నం, మీన లగ్నం అయ్యుండి ఇక్కడ శని భగవానుడు ఉండి ఇది మళ్ళీ పనిచేయదు. ఈ శని మహర్దశ చాలా ఇబ్బందులను పెట్టేస్తుంది. ఇట్లా ఉండకూడదు. లగ్నాలు అవ్వకూడదు. ఇక్కడ నేను రాసినవన్నీ కూడా లగ్నాలు అవ్వకూడదు. వేరే అది కారకా ప్లేస్ అయ్యింది లగ్నం అవ్వకుండా ఉంటే మాత్రం ఇది వర్తిస్తుంది. ఎవరికైనా ఇది వేరే వీడియో చేసి పెట్టవచ్చు. ఎవరికైనా కాలపురుష కుండల చక్రం తెలుసండి అందరికీ. ఎవరికైనా ఇక్కడ శని భగవానుడు వృశ్చికంలో ఉన్నారు. ఇది లగ్నం అయ్యింది. శని మహర్దశ జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మీన లగ్నం అయ్యింది. శని భగవానుడు లగ్నం మీద ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాలపురుష కుండలి చక్రానికి ఇది శనికి కారక స్థానాలు. కుంభలగ్నం అయ్యింది. లగ్నంలో గురువు ఉండకూడదు. ఇబ్బంది ఉంటుంది. వృషభ లగ్నం అయింది. లగ్నంలో గురువు ఉండకూడదు. ఇబ్బంది ఉంటుంది. సింహ లగ్నం అయింది. గురువు ఉన్నారు. ఇబ్బంది ఉంటుంది. ధనస్సు లగ్నం అయింది. అది సొంత రాసే అయినా ఇబ్బంది ఉంటుంది. మిథున లగ్నం అయ్యింది. కుజుడు లగ్నంలో ఉండకూడదు. కన్యా లగ్నం అయింది. కుజుడు లగ్నంలో ఉండకూడదు. అట్లాగే తులా లగ్నం అయింది. శుక్రగ్రహం లగ్నంలో ఉండకూడదు. మరి మేష లగ్నం అయింది. రవి లగ్నంలో ఉండకూడదు. ఇట్లా ఉంటే ఈ ప్లానెట్స్ ఆ దశలో ఇబ్బందులు 100% ఇస్తాయి. 100% ఉంది. ఇది కాకుండా నేను చెప్పిన వర్షన్ ఏంటంటే ఇక్కడ
మీది ఏ లగ్నమైనా కానీ ఇక్కడ నేను చెప్పిన విధానం కాకుండా ఇప్పుడు సింహలగ్నం అయ్యింది, రవి మేషరాశిలో ఉన్నారు అంటే ఎక్కడున్నారు 1 2 3 4 5 6 7 8 9 కదా. భాగ్యంలో రవి ఉన్నారు, లగ్నాధిపతి రవి ఉచ్చుపట్టి ఉన్నారు భాగ్యంలో, అది మంచిది. అప్పుడు ఇక్కడ తృతీయంలో చంద్రుడు ఉండాలి, వీరిద్దరూ సమసప్తక దృష్టితో చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ధనయోగాలు 100% ఉంటాయి. ఇట్లా అన్నమాట. మరి గురుగ్రహం వృషభ రాశిలోనే ఉన్నారు, మేషలగ్నం అంటే ద్వితీయంలో ఉన్నారు. ఈ గురుడు చంద్రుడిని చూడాలి అంటే ఎక్కడ ఉండాలి 1 2 3 4 5 చంద్రుడు కన్యారాశిలో ఉండాలి, 5వ దృష్టి పడుతుంది. సప్తమ దృష్టి వృచ్చికం మీద పడుతుంది. చంద్రుడు నీచు కదండి ఇక్కడ, ఇట్లా ఉన్నప్పుడు పర్వాలేదు. తర్వాత భాగ్య దృష్టి మకరం మీద పడుతుంది, చంద్రుడు ఇక్కడ ఉండాలి. ఉన్నప్పుడు శని మహర్దశ యోగాన్ని ఇస్తుంది. అంటే చంద్రుడు మకర రాశిలో ఉంటే ఏంటి, మకర రాశిలో పుట్టారు వీరు అని అందులో ఏ నక్షత్రం అది పక్కన పెట్టండి. గురుడు మకర రాశిని ప్రజెంట్ అయితే గురుడు వృషభంలో ఉన్నారు, వృషభంలో ఉండి మకర రాశిని చూస్తున్నారు. మకర రాశిలో ప్రతి నెల చంద్రుడు వచ్చినప్పుడు జన్మించిన వారు మకర రాశి వారైతే శని మహర్దశ యోగాన్ని ఇస్తుంది. అంటే 19 సంవత్సరాలు ధనయోగాలు ఉంటాయి. చంద్రదశ యోగాలు ఇస్తుంది, శని మహర్దశ యోగాలు. అయితే ఆ దశ రావాలి, వస్తేనే, లేదంటే లేదు. ఇట్లా తీసుకోండి. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీ జన్మ చార్ట్ తీసుకున్నప్పుడు ఏదైనా గ్రహాలు తమ కారక ప్లేస్లో ఉన్నాయా, లగ్నంలో రవి ఉన్నారా, ఈ కిందని చెప్పిన వెర్షన్ కాకుండా వేరేది లగ్నంలో రవి ఉన్నారా, ఓకే, అది ఏ లగ్నం అయినా కానీ లగ్నంలో రవి ఉన్నారా, ఆ రవిని చంద్రుడు పరస్పర దృష్టి కలిగి ఉన్నారా, సింహలగ్నం మేషలగ్నం అయ్యి లగ్నంలో రవి ఉండి ధనయోగాలు ఉంటాయి, ఉండవని కాదు, ఇబ్బందులు ఉంటాయి. రవి మహర్దశ లగ్నంలో రవి ఉన్నారా, చంద్రుడు చూస్తున్నారా, ద్వితీయ పంచమ భాగ్య లాభాల్లో గురుడు ఉన్నారా, ఆ గురుడు వెళ్ళి చంద్రుని చూస్తున్నారా, తృతీయంలో షష్టంలో మీకు కానీ కుజుడున్నారా, అప్పుడు చంద్రుని చూస్తున్నారా. ఇట్లా తీసుకోండి. అష్టమ వ్యయాల్లో శని భగవాన్ ఉన్నారా, చంద్రుని చూస్తూ ఉన్నారా, అట్లా. నెక్స్ట్ దశమంలో బుధుడు ఉన్నాడా, చంద్రుడిని చూస్తున్నారా, సప్తమంలో శుక్రుడు ఉన్నారా, చంద్రుడిని చూస్తున్నారు. ఇట్లా ఉంటే మాత్రం ఈ వీడియో వర్తిస్తుంది. ధనయోగాలు అనేవి 100% ఉంటాయి. ఆ రాశ్యాధిపతి కూడా 100% ధనయోగాలు ఇస్తాయి. ఇట్లా ఉన్నప్పుడు మాత్రం మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.